హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29 రోజులు కంప్లీట్ చేసుకుంది. అండ్ రేపటితో ఈ సినిమా 1 మంత్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. అండ్ రేపటితో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భూత్ బంగ్లా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా టీజర్ కి ఇంకా ట్రైలర్ కి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా తీసేసి తిరిగి భూత్ బంగ్లాకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ సినిమా బాహుబలి ఇంకా పుష్ప రికార్డ్ని అందుకోవడం చాలా అంటే చాలా కష్టం. నెక్స్ట్ వచ్చి డెకాయిట్ మూవీ మొదటి వారంలో ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకొని ఈ రోజుతో 7 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది సినిమా. మరి 7 రోజుల్లో ఈ సినిమా 50 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిందా లేదా అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా ఏంటంటే సనీ ఎల్డిఎల్ దర్శకత్వంలో అడ్విశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు నటించిన డెకాయిట్ మూవీ సంబంధించి కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సినిమా బడ్జెట్ వచ్చి 70 కోట్ల రూపాయలు. ఈ సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అంటే ఈ సినిమా ప్రాపర్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక క్లీన్ హిట్ని అందుకోవాలంటే మినిమం 60 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి మొదటి 7 రోజుల్లో మొదటి వారంలో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 26 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 6వ రోజు అంటే నిన్నటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు దాదాపుగా 2 కోట్ల 30 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్లీ ఈ సినిమా మొదటి 7 రోజుల్లో మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31 కోట్ల 26 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ రూపంలో దీన్ని కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 36 కోట్ల 86 లక్షల రూపాయలని ఇండియాలో ఈ సినిమా వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా విదేశాల్లో దాదాపుగా 14 కోట్ల 1 లక్ష రూపాయలని మొదటి వారంలో ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ సనీ ఎల్డిఎల్ దర్శకత్వంలో అడ్విశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు నటించిన డెకాయిట్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల 87 లక్షల రూపాయలను అయితే వసూలు చేసింది. సో ఫైనల్ గా డెకాయిట్ మూవీ 50 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. మెల్లమెల్లగా ఈ సినిమా 60 కోట్లను కూడా టచ్ చేయడం జరుగుతుంది. బట్ 60 కోట్లను టచ్ చేసిన తర్వాత లాంగ్ రన్ లో ఇంకా ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ ఫ్రాంచైజీ అనేది ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర 3000 కోట్లను అయితే దాటడం జరిగింది. మరి దురంధర్ పార్ట్ 2కి సంబంధించి మొదటి 29 రోజుల కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 27 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1128 కోట్ల 42 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 28 రోజు అంటే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 4 కోట్ల 23 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ దక్కడం జరిగింది. కానీ ఈవినింగ్ నుంచి ఈ సినిమాకి సంబంధించి ఆక్యుపెన్సీ తగ్గడం జరిగింది. ఎందుకంటే భూత్ బంగ్లా ఈరోజు పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో నడుస్తుంది కాబట్టి భూత్ బంగ్లాకి ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. అండ్ ఈ రోజు నైట్ నుంచి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ డ్రాప్ కావడం జరుగుతుంది. అందుకే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 3 కోట్ల 50 లక్షల రూపాయలు ఈ రోజు వసూలు చేస్తుందంటే రేపు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్స్ కూడా తగ్గడం జరుగుతుంది. ఆ సినిమాకి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే ఒకవేళ ఈ సినిమాకున్న కూడా స్క్రీన్స్ తీసేసి ఆ సినిమాకి ఇస్తారు కాబట్టి నెక్స్ట్ రేపటి నుంచి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇంకా దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 29 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1136 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా 1140 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా 419 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్లీ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మొదటి 29 రోజుల్లో 1760 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా బాహుబలి ఇంకా పుష్ప రికార్డ్ అయితే టచ్ చేయలేదు. ఇది రాసి మనం పెట్టుకోవచ్చు అనమాట. కానీ దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 ఇది ఒక అద్భుతమైన సినిమా. బాలీవుడ్ నుంచి ఇలాంటి సినిమాలు బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అలాంటి సినిమా వచ్చేసింది. బాలీవుడ్ నుంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఫ్రాంచైజీ మొత్తం కలిపి 3000 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ రాబోయే కాలంలో బాలీవుడ్ నుంచి మళ్ళీ అలాంటి సినిమా ఏదైనా వస్తుందంటే మనం చూడదగ్గ సినిమా, మన సౌత్ ఆడియన్స్ చూడదగ్గ సినిమా ఓన్లీ రామాయణం మాత్రమే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తర్వాత మిగతా ఏ సినిమాలు కనిపించట్లేదు. సో ఫ్యూచర్లో దురంధర్ లాంటి సినిమాలు మరిన్ని తీసుకురావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి డెకాయిట్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.